చేశారు. ఒకరోజు అయితే సంక్రాంతి పండుగ రోజు ఉదయం నేను ఎక్కడో మా బంధువుల ఊర్లో ఉన్నాను. ఆ రోజు ఉదయం ఫోన్ చేసి రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడవచ్చా మీతో, నేను సాగర్కి వచ్చాను ఫ్యామిలీతో, ఇక్కడ స్థానికులు కొంతమంది వచ్చి నాతో కరెంటు సమస్య కానీ అంటే స్థానిక పరిపాలన లేదు సాగర్లో, ఎన్ఎస్పీ అండర్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండర్లో ఉంది. సో ఇక్కడ స్థానిక పరిపాలన లేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని మీరు 1-2 వార్తలుగా స్టోరీలు రాయండి, నేను దాని మీద చర్య తీసుకుంటాను దాని ఆధారంగా అని చెప్పేసి చెప్పారు వారు మంత్రిగా ఉన్న రోజుల్లో. సో అప్పుడు నేను 2-3 వార్తలు రాశాను. ఆ తర్వాత మిగతా మిత్రులు కూడా అందరూ స్పందించి చాలా మంది వార్తలు రాశారు. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు నాగార్జున సాగర్ ఒక గ్రామ పంచాయతీ కాదు, ఒక మున్సిపాలిటీగా అయ్యింది, స్థానిక పరిపాలన పరిధిలోకి వచ్చింది. సో అలాంటి ఎన్నో విషయాల్లో వారు చాలా అంటే ఒక పట్టుకున్నారు అంటే ఒక పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేయడంలో వారు చాలా నిష్ణాతులు. నేనైతే వారికి వ్యక్తిగతంగా అభిమానిని సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి చాలా ఇన్స్పిరేషన్ పొందుతుంటాం. ధన్యవాదాలు మా కార్యక్రమానికి వచ్చేసినందుకు. రైతులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.